హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పసుపు ఆకులు అయితే కట్ చేస్తున్నాను. పసుపు ఆకులు ఇలా కొంచెం పైన అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఒక 4-5 డేస్, మీకు వీలైతే 8 డేస్ అలా ఉంచేయండి. నేనైతే ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి నేను పసుపు పెట్టడం. చాలా బాగా అనిపించిందండి ఇలా వస్తే. మొత్తం అయితే ఇలా ఆకులన్నీ కట్ చేశాను. అక్కడక్కడ చెట్లు ఉన్నాయండి. టైం లేక అస్సలు ఆ ఫ్లవర్స్ కూడా తెంపట్లేదండి. ఆకులైతే ఇన్ని వచ్చేసాయి, పసుపు ఆకులు. కట్ చేసినాక ఇలా అయితే కట్టెలాగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాలు వేస్తే మాత్రం గాయం పెద్దగా అవుతుందండి. నేనైతే పసుపు దొబ్బుతున్నానండి. పసుపు కొమ్ముల్ని ఇలా 2-3 డేస్, మ్యాక్సిమం ఒక 4-5 డేస్ వాటర్ పెట్టేశాను. తర్వాత అందులో నుంచి పసుపు కొమ్ములు అయితే తీస్తున్నాను. నాకైతే అస్సలు తీయడానికి రాలేదండి. తర్వాత అయితే మా సారు హెల్ప్ చేసి తీశారు. పసుపు కొమ్ములు బాగానే వచ్చాయండి. ఫస్ట్ టైం అయినా సాటిస్ఫాక్షన్ నాకైతే. మనం న్యాచురల్గా పండించిన పసుపు కదండి, అస్సలు ఏం కూడా మందులు వాడకుండా వచ్చిన పసుపు అండి. ఫేస్కి కూడా పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. అస్సలు తీయడానికి రావట్లేదండి నాకైతే. చూడండి, మా సార్ అయితే అక్కడ నిల్చుండి చూస్తున్నారు. తర్వాత అయితే వచ్చి వీడియో తీస్తున్నారు కాబట్టి చేయలేదు. తర్వాత అయితే మళ్ళీ నేను ఫోన్ తీసేసుకొని మా సార్కి ఏమో ఈ కొమ్మల్ని తీయడానికి రమ్మన్నా వచ్చేసాడు. తీసేసాడండి. అసలు లోపల నుంచి రావట్లేదు కొమ్మలైతే. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇంతే ఉంటుందా అండి పసుపు? ఇంకా బాగా ఇలా పండిస్తారో నాకు కూడా కామెంట్లో పెట్టండి. తర్వాత అయితే వీటిని దాన్ని సపరేట్ చేశానండి. కొమ్మలు, దామలు అంటారు కదండి, పెద్దగా ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్ చేసేసి పెట్టేశాను. చాలా బాగా అనిపించింది అండి నాకైతే. ఫస్ట్ టైం పండించిన పసుపు రావటం అంటే అది అసలు చెప్పలేని ఆనందం కదా. నాకైతే చాలా బాగా అనిపించిందండి. పసుపు ఇంకా బాగా రావాలంటే ఏం చేయాలో చెప్పండి, నెక్స్ట్ టైం కూడా పెడతాను. ఇలా సపరేట్ చేస్తున్నానండి. కొమ్మలు అయితే చిన్నగానే వచ్చాయి. అది కట్ చేయడానికి కూడా రావట్లేదండి. తర్వాత అయితే అంతా క్లీన్ చేసేసి వాటర్లో వేసేసి క్లీన్గా చేసేసి ఒక సంచి పైన అయితే ఇలా వేసేసాను. దానికి కడిగేసి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.